ఇంట్లో కూరగాయలు తీసుకోవాలన్నా కూడా పైసలు లేవు మేడం. ఏం లేదు మేడం, నేనే ఎటైనా చచ్చిపోవాలని ప్లాన్ మీరు ఏ పని చెప్పి చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంకుల్ ఒకసారి వెనకపల్లి ఎంత దూరం? 50 కిలోమీటర్లు మేడం. 50 ఉంటుందా? ఎట్లా పోవాలి? ఇట్లనే చక్కగా పోవాలి. స్ట్రైట్ ఉంటుంది. మీరు ఎట్లా వెళ్తారు? మేము కూడా వస్తాను. 20 కిలోమీటర్లు దిగాలి మేము. సరే రండి. పైసలు అయితే మరి మేడం 500 అయితే ఇస్తాం మేడం. 500 కూడా ఇస్తాం. ఎందుకు ఇక్కడ ఏం దొరకట్లేవా? ఏం లేదు మేడం, నేనే ఎటైనా చచ్చిపోవాలని ప్లాన్ ఇస్తాను. ఎటైనా చచ్చిపోవాలని ప్లాన్ ఇస్తున్నా మేడం. ఎందుకు? మా భార్య మానస నా మీద కోపడ్డది. అంత లోపల మీరు వచ్చినారు, ఏమైనా దారి ఏమైనా చూపిస్తారేమో అని. కరెక్ట్ గా చెప్పేశావు. నేనేం దారి చూపిస్తున్నావు? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మళ్ళీ నువ్వు ఇందులో ఏమైనా చేసుకుంటే నా మీద మీరు ఏ పని చెప్పినా చేస్తా మేడం. మీరు ఏ పని చెప్పినా నేను చేస్తా. ఎందుకు? మీ భార్యకి నీకేమైంది? ఏం చేస్తాం మేడం, ఏం డబ్బులు తెస్తుంది, కోపడుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను కార్పెంటర్ వర్క్ చేసుకుంటా. ఇల్లు కిరాయి కట్టలేక నా మీద కోపడు. ఆమె రోజుకి 15,000 తెస్తుంది. నేను పైసలు తెస్తుంది, ఎక్కువ తెస్తుంది. నాకు నాడు దొరుకుతుంది, నాడు దొరకదు. నువ్వు కూడా డ్యూటీకి వెళ్ళొచ్చు కదా. నేను చూస్తే చదువు లేదు మేడం నాకు. మీ భార్య చదువుకున్నా. సీట్ బెల్ట్ పెట్టుకో. ఫోన్ ఎవరిది? ఫోన్ నాది కాదు మేడం. మా డాక్టర్ బాబుదా? అయితే ఇప్పుడు మీ భార్య మీద అలిగి బయటకు వచ్చినావా? తప్పు చేసినాం మేడం. మా భార్య దేవతగా ఏం చేస్తా మేడం, పని దొరకక బాధపడుతున్నాం. ఏం చేయాలి అర్థం కట్టే మేడం. మరి దేవత అంటే చచ్చిపోతావా? మరి అట్లా అనిపిస్తుంది మేడం. ఎంత అన్నా భార్య మీద ప్రేమ ఉంటుంది మేడం. పిల్లలు ఉన్నారా? ఒక కొడుకు అండి మేడం. మరి ఇంకేంది గట్ల మాట్లాడుతావు? చచ్చిపోతా ఇట్లా అది ఇదని. ఏం చేస్తాం మేడం, వర్షాలుండి పని దొరకక ఇంట్లో కూరగాయలు తీసుకోవాలన్నా కూడా పైసలు లేవు మేడం. మరి నేను ఒక పని చెప్తా, చేస్తావా? చేస్తాం మేడం, ఏ చెప్పినా చేస్తాం మేడం. మీరు ఏం చేయమన్నా చేస్తాం మేడం. 10,000 ఇస్తాను నెలకి. ఇవ్వండి మేడం, మీరు ఏ పని చెప్పిన చేస్తాం. చంపమంటే చంపుతావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా పరిస్థితి వెళ్ళాలిగా మేడం. నాకు ఏడుపు వస్తుంది మేడం. ఏం చేస్తాం మేడం, మీరు ఇచ్చినట్టే దేవుడు మీరు. నాకు మీరు ఏది ఏమన్నా ఇస్తాం మేడం. నా పరిస్థితి ఘోరంగా మేడం. ఇక అంత పెద్ద మాటలు వద్దులే కానీ నాకు ఒకటి మీ కిడ్నీ ఇవ్వండి చాలు. ఇస్తాం మేడం. ఏడుస్తున్నారా? ఏడుస్తుంది మేడం. అట్లా నాకు దుఃఖం వచ్చింది. మీరు ఒక 10,000 ఇస్తా అన్నప్పుడు మీరు ఏది ఇస్తానో నేను చేస్తాను మేడం. నాకు అవసరంగా మేడం. అయితే ఎన్కిలో కూర్చున్నాడు కదా ఆయన మా డాక్టర్. నేను ఆయన దగ్గర వర్క్ చేస్తా. అయితే మేము దొంగతనంగా కిడ్నీలు షిఫ్ట్లు చేస్తుంటాం. ఆయన పిఏ నేను. మా డాక్టర్ ఏంటంటే దొంగతనంగా కిడ్నీలు ఉంటాయి కదా, ఆ కిడ్నీలను షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. తీసుకొని డబ్బులకు అమ్ముకుంటా ఉంటాడు. చనిపోయిన తీసి అన్ని చేయొచ్చా? అట్లా చేయకూడదు లేదు మేడం. నా పరిస్థితి బాగా, నాకు చేయొచ్చు మేడం. మీరు చేయొచ్చా? ఇప్పుడు తీసుకోవచ్చా? మీరు నాకు పని ఇప్పిస్తున్నారు కదా మేడం. నాకు నెలకు 10,000 ఇస్తున్నారు. నాకు సార్ నా భార్య 10,000 అవన్నీ నాకు తెలియదు. మీరు ఒకసారి కిడ్నీ ఇచ్చారంటే ఇంకా మీరు ఎక్కడ పోతారో ఏందో నాకు సంబంధం లేదు మేడం. ఇప్పుడు మేము హాస్పిటల్కే పోతున్నాము, సరేనా? కిడ్నీ తీసుకుందాము. 2 కిడ్నీలు ఇస్తావా? 2 కిడ్నీలు ఏమన్నా ఇస్తా మేడం. మరి నువ్వు ఎట్లా బతుకుతావు? 2 కిడ్నీలు ఇస్తాయి. గాలితో బతుకుతా మేడం. ఎట్లా గాలితోనా? అవి మాటలు నిజంగా అయితే అంటావా? ఏం మేడం మీరు అట్లా 2 కిడ్నీలు ఇస్తే చచ్చిపోతాను. మీరు అట్లా అంటారు కానీ ఎందుకు తీసుకుంటారు మేడం? మీరు తీసుకునే వాళ్ళు లెక్క లేరు మేడం. మీరు తీసుకునేట లెక్క లేదా మేడం? జర ముందరికి పోతే అర్థమవుతుంది. ఇక్కడ జనాలు ఉన్నారు, జర ముందరు కావు అక్కడ ఉంది కదా ఆ రూట్లోకి వెళ్ళి. అట్లా ఏం చేయరు మేడం. ఇప్పుడు అందుకే కదా తీసుకుంటే ఒకటి తీసుకోవచ్చు. నమ్మకం ఉంది మేడం మీ మీద. చూస్తే అమాయకులు ఎక్కున్నారు మీరు. మీరే అమాయకులు ఎక్కున్నారు, ఏడుస్తున్నారు.
పని దొరికిన సంచేసానికి మేడం. మీరు 10,000 ఇస్తాను వరకు సంచేసాను మేడం. 10,000 నా అప్పుడు భార్య కూడా ఇలువ ఇస్తుంది కదా మేడం మంచిగా. నా భర్త తెస్తున్నాను. ఏం లేదు, నాకు ఇప్పుడు 2 కిడ్నీలు కావాలి. ఆ ముందర కనిపిస్తుంది కదా, అక్కడ మాది ఫామ్ హౌస్ ఉంది, ఇచ్చి కోసేస్తాం ఇంజక్షన్ ఇచ్చి. ఒకటి తీసుకోరా మేడం మీరు? 2 కావాలి నాకు. ఒకదానికి 10,000 ఇస్తా. నెలకు 10,000 అన్నారు కదా మేడం మీరు. ఒకదానికి 10,000 ఇచ్చిన ఎక్కువ. ఒకదానికి 10,000. మీరు నాకు నెలకు 10,000 సంవత్సరం లెక్క ఇవ్వండి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం. నెలకి 10,000 అన్నారు కదా సంవత్సరం లెక్క. 12 నెలలు 70,000 వస్తాయి. సూపర్ అన్న. ఏది నేను 20,000 ఇస్తా. అట్లా ఎట్లా మేడం? మీరు అట్లా అంటే ఎక్కింది కదా మేడం. నేనేం లేదు, ఇప్పుడు అక్కడ ముందర కనిపిస్తుంది, ఇంజక్షన్ వేస్తా, వేసి తీసుకొని పోతాం. డాక్టర్ వేస్తారా మీరు ఇంజక్షన్? వేయాలా? వేసేనా? చేయండి మేడం, మీ ఇష్టం. మీ ఇష్టం మేడం. ఇక ఇంజక్షన్ వేస్తున్నా మరి ఇప్పుడు. వేయండి మేడం, మీ ఇష్టం. వేస్తే వేయండి మేడం. పిల్లలు కదా మేడం, మీరు అట్లా చేస్తే ఎట్లా మేడం? మీరు నవ్వుకుంటున్నారు అనుకున్నా మేడం. లేదు మేడం, నేను వెళ్ళిపోతాను. నాకు లేదు, పిలిస్తే ఎవరు లేరు. మీరు ఎవరు లేని తీసుకొస్తే ఎట్లా మేడం? మీరు వద్దు మేడం, నాకు అలాంటి వద్దు. నువ్వు అంత అమ్మాయికులు అనుకున్నావు మేడం, నువ్వు అట్లా చేస్తావా? ఎవరైనా పిలిస్తే నేను పోతా. నేను పోతా. మీరు అంత అమ్మాయికులు లెక్క చేస్తా అట్లా ఎట్లా మేడం? మీరు అట్లా చేస్తే ఎట్లా మేడం? ఏం మేడం, నేను పోతా మేడం. ఏం పిల్లలు పూజ చేసుకుని పోతా. ఏదో నా మ్యాండ్ ఖరాబ్ అయ్యి బాగలేక బాగలేక నా మానస ఎటు పోతే పిచ్చా. వద్దు మేడం, మీరేలే మేడం. వద్దు మేడం, వద్దు. నేను ఇయ్యాను మేడం. నేను అట్లా అన్నా, నా మ్యాండ్ బాగలేక. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు. ఏం సార్? వద్దు వద్దు. ఏం మేడం? ఏం నేను వెళ్ళిపోతా. నాకు తీయండి, నేను పోతా. వద్దు మేడం, నేను పిల్లలుగా వద్దు. నాకు ఒక కొడుకు ఏడుస్తాను. చచ్చిపోతా మేడం. నువ్వు అట్లా చేస్తే నేను అంత మంచి వద్దు. నువ్వు అంతా మోసం చేస్తారు మేడం. అమ్మాయికులు ఎక్కువ ఉన్నారు, మీరు మంచి వాళ్ళు అనుకున్నారు. మీరు ఇట్లా చేస్తే ఎట్లా మేడం? వద్దు మేడం, నేను వెళ్ళిపోతా. లేకపోతే మేడం నేను వెళ్ళిపోతా. మీరు కట్ట చేస్తే మీరు ఇంత మంచి వాళ్ళు అనుకున్నారు. మేము వద్దు వద్దు. మీరేం మేడం కొట్టిన నాకు వద్దు మేడం, నేను వెళ్ళిపోతా మేడం. ఏదో అన్నా, నాకు మ్యాండ్ బాగాలేక. నా భార్య కోపం మీద మంచిగా మేడం. వద్దు మేడం, నేను పోతా మేడం. నేను చచ్చిపోను మేడం. నాకు మ్యాండ్ ఖరాబ్ అయి నా బాధ మీద నేను ఏదంట అనగానే మీరు అట్లా చేస్తారా మేడం? ఎంత మంచి నేను అన్నాను మేడం. అన్నాను. చూపిస్తాండి ఇందర్ పార్క్ బండమైసమ్మ దగ్గర. మాది బండమైసమ్మ దగ్గర. ఏమొద్దు మేడం, మీరెందుకు మేడం? మళ్ళీ మా ఇద్దరికి నీళ్ళు దబ్బుతారేమో మీరు. మా భార్య నాది. మళ్ళీ వద్దు మేడం, వద్దు మేడం. ఎందుకు మేడం? నాకు లాక్తీయండి, మేము పోతాం. మీరు ఇట్లా చేస్తే మంచి సలహాలు ఇస్తున్నావు. మీరు ఎంత మంచి వాళ్ళు అనుకున్నాను. వద్దు మేడం, మంచి సలహాలు ఇస్తున్నావు. వద్దు మేడం.